ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో పేపర్ 4లో భాగంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దాము. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్: తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపిన ముఖ్య నాయకులు, వారి పార్టీలను జతపరచండి. నాయకులు: వావిలాల గోపాలకృష్ణయ్య, బి. కొర్రపాటి పట్టాభి సీతారామయ్య, సి. గౌతు లచ్చన్న, డి. చరణ్ సింగ్. ఇటు సైడు పార్టీలు: 1. భారతీయ క్రాంతి దళ్, 2. స్వతంత్ర పార్టీ, 3. కమ్యూనిస్టు పార్టీ, 4. కాంగ్రెస్ పార్టీ. ఆన్సర్ ఆప్షన్ 2 A4 వావిలాల గోపాలకృష్ణయ్య కాంగ్రెస్ పార్టీ, B3 కొర్రపాటి పట్టాభి సీతారామయ్య కమ్యూనిస్ట్ పార్టీ, గౌతు లచ్చన్న స్వతంత్ర పార్టీ, చరణ్ సింగ్ భారతీయ క్రాంతి దళ్ పార్టీ. A4 B3 C2 D1. అలాగే నెక్స్ట్ క్వశ్చన్: 1969 ఉద్యమం విఫలం అవడానికి కారణాలను గుర్తించండి. ఆప్షన్ ఏ రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాలు, బి. ప్రభుత్వ అణచివేత చర్యలు, సి. ముస్లిం వర్గాలు పూర్తిగా పాల్గొనకపోవడం, డి. తెలంగాణ వాదుల్లో ఆకాంక్ష బలంగా లేకపోవడం. ఆన్సర్ ఆప్షన్ 1 ABC మాత్రమే సరైనవి. రాజకీయ కారణాలు, స్వార్థ ప్రయోజనాలు, ప్రభుత్వ అణచివేత చర్యలు, ముస్లిం వర్గాలు పూర్తిగా పాల్గొనకపోవడం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్: ఇందిరాగాంధీ ప్రకటించిన 5 పాయింట్ల ఫార్ములా ప్రకారం కింది వాటిలో సరైనవి గుర్తించండి. ఆప్షన్ 1 జంట నగరాల పోలీస్ నియామకాల్లో కేవలం తెలంగాణ వారికే అవకాశం, బి. పదోన్నతుల్లో స్థానిక నియామకాలు అమలు చేయాలి, సి. ఉన్నత విద్యా సంస్థల్లో పెంచే అదనపు సీట్లలో అందరికీ అవకాశం, డి. ముల్కీ నియమాలు తహసీల్దార్ స్థాయి ఉద్యోగుల వరకు వర్తిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 3 BCD మాత్రమే సరైనవి. ఆప్షన్ 1లో జంట నగరాల పోలీస్ నియామకాల్లో కేవలం తెలంగాణ వారికి అవకాశం ఉంది. ఇక్కడ తెలంగాణ మరియు ఆంధ్ర వారికి అందరికీ పోలీస్ నియామకాల్లో అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్: 6 పాయింట్ ఫార్ములాకు సంబంధించి సరైనవి గుర్తించండి. ఏ. ముల్కీ నియమాలు ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ రద్దు, బి. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, సి. ఉద్యోగ వివాదాలకు సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు, డి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిలో పత్రికలు మరియు వాటికి సంబంధించిన సంపాదకులను జతపరచండి. ఏ. జనధర్మ పత్రిక, బి. నవశక్తి, సి. సింధురతన్, డి. లీడర్. సంపాదకులు: 1 మాడభూషి శ్రీనివాసాచార్యులు, 2 కొర్రపాటి పట్టాభి సీతారామయ్య, 3 జాటో మంగల్ దాస్ గిర్గ్లానీ, 4 మునీర్ జమాల్. ఆన్సర్ ఆప్షన్ 4 జనధర్మ పత్రిక మాడభూషి శ్రీనివాసాచార్యులు, నవశక్తి కొర్రపాటి పట్టాభిరామయ్య, సింధురతన్ జాటో మంగల్ దాస్ గిర్గ్లానీ, లీడర్ మునీర్ జమాల్. A1 B2 C3 D4. అలాగే నెక్స్ట్ క్వశ్చన్: 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఖమ్మంలో ప్రారంభమైన దీక్షకు సంబంధించి సరైనవి గుర్తించండి. ఆప్షన్ 1 అన్నబత్తుల రవీంద్రనాథ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు, బి. ఎమ్మెల్యేలు టి. పురుషోత్తమరావు, రాజబాలి దీక్షకు మద్దతిచ్చారు, సి. ఖమ్మం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కవిరాజమూర్తి కూడా నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఆన్సర్ పైవన్నీ సరైనవే. ఆప్షన్ 4. అలాగే నెక్స్ట్: కింది వాటిని కాలక్రమంలో అమర్చండి. ఏ. ప్రెసిడెన్షియల్ ఆర్డర్, బి. 6 సూత్రాల పథకం, సి. 5 సూత్రాల పథకం, డి. 8 సూత్రాల పథకం. ఆన్సర్ ఆప్షన్ 3 DCBA 8 సూత్రాల పథకం 1969,
5 సూత్రాల పథకం 1972, 6 సూత్రాల పథకం 1973, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1974. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిని జతపరచండి. అంశం, సంవత్సరం. ఆప్షన్ ఏ 6 సూత్రాల పథకం, బి జీవో నెంబర్ 610, సి తెలంగాణ యూనివర్సిటీ, డి గిర్గ్లానీ కమిషన్. సంవత్సరం 1 2001, 2 2006, 3 1985, 4 1973. ఆన్సర్ ఆప్షన్ 2. 6 సూత్రాల పథకం 1973, జీవో నెంబర్ 610 1985, తెలంగాణ యూనివర్సిటీ 2006, గిర్గ్లానీ కమిషన్ 2001. A4, B3, C2, D1. అలాగే నెక్స్ట్, గిర్గ్లానీ కమిషన్ను నియమించిన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ 1 జోనల్ పద్ధతి అమలు తీరును పరిశీలించడం. ఆప్షన్ 2 8 సూత్రాల ఫార్ములా అమలు తీరును పరిశీలించడం. 3 6 సూత్రాల ఫార్ములా అమలు తీరును పరిశీలించడం. 4 జీవో నెంబర్ 610 అమలు తీరును పరిశీలించడం. ఆన్సర్ ఆప్షన్ 4 జీవో నెంబర్ 610 అమలు తీరును పరిశీలించడం. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిని జతపరచండి. ప్రాజెక్టు, కాలువలు. 1 నిజాం సాగర్ ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, సి నాగార్జున సాగర్ ప్రాజెక్టు, డి శ్రీశైలం ప్రాజెక్టు. 1 కాకతీయ కాలువ, 2 ఫతేనగర్ కాలువ, 3 ఎలిమినేటి మాధవరెడ్డి కాలువ, 4 లాల్ బహదూర్ శాస్త్రి కాలువ. ఆన్సర్ నిజాం సాగర్ ప్రాజెక్టు, ఫతేనగర్ కాలువ. A2 శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, కాకతీయ కాలువ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, లాల్ బహదూర్ శాస్త్రి కాలువ, శ్రీశైలం ప్రాజెక్టు, ఎలిమినేటి మాధవరెడ్డి కాలువ. A2, B1, C4, D3. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణకు జరిగిన అన్యాయాలపై ముద్రించిన తొలి పుస్తకంగా దేన్ని గుర్తించవచ్చు? ఆప్షన్ 1 తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, 2 తెలంగాణ రాష్ట్రోదయం, 3 ఒడవని ముచ్చట, 4 తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఫోకస్. ఆన్సర్ ఆప్షన్ 4 తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఫోకస్. నెక్స్ట్, తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో సంబంధం లేని వ్యక్తిని గుర్తించండి. 1 ఆచార్య గంగాధర్, 2 బిఎస్ రాములు, 3 సునూరి దయాకర్, 4 సుద్దాల అశోక్ తేజ. ఆన్సర్ సంబంధం లేని వ్యక్తి ఆప్షన్ 4 సుద్దాల అశోక్ తేజ. ఇవి ఫ్రెండ్స్ టుడే తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.